కుళికకాల సర్పయోగ దోషం. కుళికకాల సర్పయోగ దోషం అంటే ఏంటంటే, ఎవరైతే జన్మలగ్నం నుంచి 2వ స్థానం రాహు ఉండి అష్టమ స్థానంలో కేతు ఉంటే దీన్ని కుళికకాల సర్పయోగ దోషం అంటారు. ఏ లగ్నం వారికైనా సరే 2వ స్థానం రాహు ఉండి అష్టమ స్థానంలో కేతు ఉంటే దీన్ని కుళికకాల సర్పయోగ దోషం అంటారు. ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకైనా సరే. ఈ కాల సర్పయోగం అంటే ఏంటంటే, ధనము వాక్కు మీద పడుతుంది. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ లేకపోవటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు, అప్ అండ్ డౌన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్సే కాకుండా కుటుంబ సమస్యలు రాకుండా చూసుకోవాలి, కుటుంబంలో విడిపోకుండా చూసుకోవాలి, భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం బాగా పెంచుకోవాలి, అలానే ప్రాణగండాలు లేకుండా చూసుకోవాలి, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మాంగళిక దోషం ఏర్పడుతుందని అర్థం, భర్తకు ప్రమాదం జరుగుతుందని అర్థం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోండి, ఆయుష్ తరిగిపోకుండా చూసుకోండి. అంటే ఎవరితో అయినా సరే మాట్లాడితే డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గొడవలు తగాదులు జరగటం ఒకటి, కరెక్ట్గా లేకపోవటం ఒకటి, కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కాకుండా కుటుంబంగా సమస్యలు గొడవలు జరగకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా నాగరాజాయుధ్నే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టండి. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేసుకొని ముందుకెళ్ళటమే చాలా మంచిది.